కదా. అలాగా కాదు సార్, ఇప్పుడు కేసీఆర్ కాళ్ళు మొక్కమని అనలేదు, మొక్కడానికి వీళ్ళకు ఉండాలి కదా. అంటే అప్పుడు కేసీఆర్ గారు మొక్కించుకున్నారు కదా 2-3 పర్యావలు. అంటే మొక్కడానికి వీళ్ళకు ఉండాలి కదా అంటారు. ఇప్పుడు రాజకీయ ఎవరైనా కాలు మొక్తా అంటే ఎవరు వద్దనరు, కాలు మొక్కించుకోవడానికి ఓకే, కానీ వీళ్ళు మొక్కడానికి వీళ్ళకు ఉండాలి కదా అంటున్నా. అవును, ఒకవేళ పొరపాటున మొక్కినా కూడా ఏదో దురాలోచనతో మొక్కుతారండి. మొక్కిన తర్వాత అక్కడ ఉండే వ్యక్తి, ఆ ముఖ్యమంత్రి మంత్రి ఏమనాలి, తక్షణమే దాన్ని ఖండించాలి కదా. ఇక్కడ రేవంత్ రెడ్డిని గాని మనం హర్షించాలి. వారు తక్షణమే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు, ఇలాంటి ప్రవర్తన మంచిది కాదు ఆయన గతంలో కూడా చెప్పారు. ఈ విషయంలో మనం ముఖ్యమంత్రిని గాని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా వారు ఆదేశాలు ఇవ్వటం, గతంలో కూడా ఆదేశాలు ఇచ్చారు. రూల్ 3 ఆఫ్ ది కాండక్ట్ రూల్స్ లో ఉంది. కానీ పబ్లిక్ గా ఇలా చేయటం ద్వారా, ఖండించడం ద్వారా ఒక బలమైన సంకేతం ముఖ్యమంత్రి గారు పంపించారు ఆల్ ఇండియా సర్వీసెస్ కి. మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, ఇలాగా కాళ్ళు మొక్కటాలు, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చేస్తే ఒప్పుకునేది లేదని ఒక మంచి సంకేతం పంపించారు. ప్రమాణాలకు కట్టుబడి పనిచేయండి మీరు, ఇలా కాదు. ఆ గత ముఖ్యమంత్రి చేశారా? 4 సార్లు 5 సార్లు ఇలా చేసిన వాళ్ళని ఒక్కసారి చీఫ్ సెక్రటరీకి పోయి చెప్పాడా, ఏమయ్యా మీ వాళ్ళు ఇలాగా కాళ్ళు మొక్కుతున్నారు, ఇలా ఇది ఎక్కడ సంస్కృతి అయ్యా మీరు అని చెప్పాడా? ఆయన ఎప్పుడు ఏం చెప్పలేదు. అది కాక అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ కూడా అలాగే ప్రవర్తించారు. దీనివల్ల ఏమవుతుంది, వ్యక్తులు ముఖ్యం కాదు, ఇవాళ ఉంటారు రేపు పోతారు, కానీ వ్యవస్థ క్షీణించిపోయింది. మీరు చెప్పారు కదా, వాళ్ళకుంటున్న గౌరవం క్షీణించిపోతుంది. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మీరు సాయంత్రం కాగానే అందరు కలుస్తారు.